ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఇప్పటికే ఆయా పార్టీల అగ్రనాయకులు ప్రచార రంగంలోకి దిగారు. తెలంగాణ నుంచి కనీస ఆదాయ వాగ్దాన సభను విజయవంతం చేసిన రాహుల్ గాంధీ ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అటు కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఇటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రచార బరిలోకి దిగుతున్నారు. కనీస ఆదాయ వాగ్దాన సభకు భారీ స్పందన వచ్చిందని, ఇప్పుడు రాహుల్ పర్యటనతో పార్టీకి మరింత ఊపిరాడడం ఖాయమని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పార్లమెంటు స్థానాల విజయంపై రాహుల్ గాంధీ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇప్పటికే ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ స్థానాలను దక్కించుకోవాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. అందుకు తగ్గ విధంగానే రాహుల్ గాంధీ తెలంగాణపైన ప్రత్యేక దృష్టి సారించారు. శంషాబాద్ సభలో రాహుల్ చారిత్రక పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందుతోంది. నెలకు 12,000 కనీస ఆదాయం లేని కుటుంబాలకు 6,000 రూపాయలు నెలకు నేరుగా బ్యాంకుల్లో వేస్తామని రాహుల్ ఇప్పటికే ప్రకటించారు. ఈ పథకం తెలంగాణ గడ్డ మీద ప్రకటించడంతో ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కు బ్రహ్మరథం పట్టడం ఖాయమని పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరగనున్న బహిరంగ సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సభ, మధ్యాహ్నం 2 గంటలకు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ, సాయంత్రం 4 గంటలకు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సభలో రాహుల్ పాల్గొంటారు. ఈ సభల్లోనూ మోదీ, కేసీఆర్ టార్గెట్గా రాహుల్ ప్రసంగం ఉండబోతోంది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీల్ని కూడా మోదీ అమలు చేయలేదని, ఇటు కేసీఆర్ అన్ని అంశాల్లో మోదీకి మద్దతిస్తున్నారని, ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకే వెళ్తుందన్న విషయాన్ని రాహుల్ జనాల్లోకి తీసుకెళ్లనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారో కూడా రాహుల్ ప్రజలకు వివరిస్తారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ఏప్రిల్ 9వ తేదీన ప్రచార గడువు ముగియనుంది. దీంతో మరోసారి కూడా తెలంగాణలో రాహుల్ పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది.